ఈ నర్సంపేట హిందూ సమ్మేళనానికి అధ్యక్షులుగా వివరిస్తున్నటువంటి ఆదరణీయులు శ్రీ మాధవ్ శంకర్ గారు, వేదిక మీద ఆశీనులైనటువంటి శ్రీమతి రమాదేవి గారు, ఈ కార్యక్రమం మొత్తం కూడా భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తున్నటువంటి కార్యకర్తల బృందము, పెద్దలు, మిత్రులు, సోదరులు, నర్సంపేట ప్రముఖులు, మాతలు, తల్లులు, అందరికీ నమస్కారం. ఈనాడు నర్సంపేట నగరంలో హిందూ సమ్మేళనాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇలాంటి సమ్మేళనం కేవలం ఒక నర్సంపేటలోనే కాదు, ఇప్పటి వరకు మన వరంగల్ జిల్లాలో సుమారుగా 100 కేంద్రాలలో ఇలాంటి సమ్మేళనాలు నిర్వహించబడ్డాయి. కేవలం వరంగల్ జిల్లాలోనే కాదు, తెలంగాణ ప్రాంతం మొత్తంలో నేటి వరకు సుమారుగా 1300 స్థలాలలో ఇలాంటి హిందూ సమ్మేళనాలు పోయిన ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు నిర్వహించారు. సుమారుగా ఇంకొక 500 సమ్మేళనాలు జరగబోతున్నాయి. క్రితం ఈ దేశంలో హిందువులు కలిసి జీవించేటువంటి అలవాటు హిందువులకు లేదు. హిందువులు ఎప్పుడు కలుస్తారయ్యా అంటే, నలుగురు ఒకే వైపు ఎప్పుడు నడుస్తారయ్యా అంటే, ఎవరైనా మరణిస్తే ఆ పాడె మోయడానికి మాత్రమే హిందువులు నలుగురు కలిసి నడుస్తారు తప్ప హిందువులు కలిసి నడవరు అనేటువంటి నానుడి ఆనాడు దేశంలో ఉండేది. హిందువులు ఎలాంటి వాళ్ళంటే పిరికి బందలు, భయస్థులు, ధైర్యము లేనటువంటి వాళ్ళు అని చెప్పి ఉండేటువంటిది. హిందువులు ఎవరు అంటే స్వార్థపరులు, ఆత్మ విస్మృతి, మన చరిత్ర సంస్కృతి అని చెప్పుకోనటువంటి స్థితి ఆనాడు ఉండేది. కానీ ఈరోజు హిందువులందరూ కలిసి గర్వ్ సే కహో మై హిందూ, నేను హిందూగా జన్మించినందుకు గర్విస్తున్నాను అని చెప్పుకునేటువంటి వాతావరణం, నుదుట బొట్టు పెట్టుకునేటువంటి స్థితి, మెడలో కండువా వేసుకునేటువంటి స్థితి, చేతికి పట్టి కట్టుకునేటువంటి స్థితి, మేమందరం హిందువులమని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు 100 ఏళ్లలో మన కళ్ళ ముందు చూస్తున్నాం. యావత్ భారతదేశంలో వేలు లక్షల మంది హిందువులు కలిసి ఉండేటువంటి స్థితి మనం చూస్తున్నాం. నర్సంపేట లాంటి ఈ పట్టణంలో, ఈ పక్కనటువంటి అనేక గ్రామాల్లో కూడా ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు గత నెల నుంచి నేను చూస్తున్నాను. 100 మంది, 1000 మంది హిందువులు ఒక దిక్కు వచ్చి మేము కలిసి ఉంటాము, కలిసి కార్యక్రమాలు చేస్తాము అనేటువంటి స్థితి వాళ్ళ మార్పు జరిగింది. ఈ ధర్మము నీది, ధర్మాన్ని ఆచరించు. మూడవది సమాజము నీది, సమాజాన్ని సేవించు. ఈ 3 RSSలో నేర్పిస్తారు. దేశం కోసం ఎందుకు అని అంటాం? మన దేశం భారతదేశం. ఇంతవరకు చాలాసార్లు మనం భారత మాతాకి జై అని చెప్పాం. ప్రపంచంలో ఏ దేశము కూడా, ఏ దేశ ప్రజలు కూడా వాళ్ళ దేశాన్ని తల్లిగా భావించరు. కేవలం మన భారతీయులం మాత్రమే మన దేశాన్ని, ఈ భూమిని తల్లిగా భావిస్తాము. ఎందుకంటే తల్లికి మించినటువంటి దైవము లేదు కనుక మన ఈ భూమి, ఈ దేశం కూడా తల్లికి మించినటువంటిది కనుక ఈ భూమిని మనం మాట్లాడేటప్పుడు భారత మాత అని చెప్తాం. ఈ భూమి చాలా గొప్పది. ఇంత గొప్ప భూమి ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇలాంటి అనేక రకాల ఖనిజాలు, అనేక రకాల వనరులు, అనేక శక్తి సామర్థ్యాలు, సంపద ఉన్నటువంటి భూమి ప్రపంచంలో ఎక్కడా లేదు. మన భారత భూమిని వర్ణిస్తూ బంకిం చంద్ర చటోపాధ్యాయ వందే మాతర గీతం రాశారు. ప్రారంభంలో మనం పాడాము, సుజల సుఫల సస్యశ్యామలమైన భూమి. ఈ భూమి ఎలాంటిదంటే సుజలము, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి జలము, అనేక జీవనదులు ఉన్నటువంటి భూమి మన భూమి. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఒకే నది ఉంటుంది, ఒక నైలు నది, ఒక మిసిసిపి ఉంటుంది. కానీ భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయి? గంగా నది నుంచి ప్రారంభిస్తే కావేరీ నది వరకు అనేక జీవనదులు ఉన్నటువంటి దేశము మన దేశం. ఇది సుజల దేశము, ఇది సుఫలమైనటువంటి దేశము. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని ఫలాలు, ఇన్ని కాయగూరలు లభించవు, కేవలం భారతదేశంలోనే లభిస్తాయి. ఇది సస్యశ్యామలమైనటువంటి దేశం. ఇన్ని రకాల పంటలు, ఇన్ని రకాల ధాన్యాలు, ఇన్ని రకాల ఖనిజాలు ఎక్కడ పండవు. కేవలం భారతదేశంలో మాత్రమే ఇన్ని పంటలు, ఇన్ని ధాన్యాలు, ఇన్ని రకాల ఖనిజాలు. ఏ దేశానికి వెళ్ళినా కేవలం ఎండ ఉంటుంది, లేదంటే కొన్ని దేశాల్లో వానే ఉంటుంది, కొన్ని దేశాల్లో చలే ఉంటుంది. కేవలం భారతదేశంలో మాత్రమే 6 ఋతువులు, 3 కాలాలు ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశమే. అందుకే ఈ భారతదేశం ఎలాంటిదంటే ఇది కేవలం మట్టి ముద్ద కాదు,
ఇది రాయి రప్ప కాదు, ఇది చెట్టు పుట్ట కాదు, ఇది గుట్టా గుడి మాత్రమే కాదు. భారతదేశం ఎలాంటిదంటే మనం ఆరాధించేటువంటి ఆదిశక్తి జగజ్జనని భారత మాత. అందుకే బంకిం చంద్ర చటర్జీ చెప్పాడు వందే మాతర గీతంలో, ఓ భారత మాత నువ్వు ఎలాంటి దానివి, త్వమ్హి దుర్గా దశ ప్రహరణ దారిని కమలా కమలదల విహారిణి వాణి విద్యాదాయిని. ఓ భారత మాత నువ్వు దుర్గా మాతవు, ఓ భారత మాత నువ్వు లక్ష్మీ మాతవు, ఓ భారత మాత నువ్వు సరస్వతి మాతవు, నువ్వు త్రిశక్తులు కలిగినటువంటి ఒక ఆదిశక్తివి భారత మాత. నీకు మేము జీవితాంతము రుణపడి ఉన్నామని చెప్పి మనం మన భారత మాతని చెప్తుంటాం. భారతదేశం గురించి చెప్తూ ఒక మాట చెప్పారు. భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఒక పవిత్రమైనటువంటి భాగాన్ని నిర్మాణం చేయాలనుకున్నాడట. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో అనేక గదులతో పాటు పూజా గది నిర్మాణం చేస్తాం, పవిత్రంగా ఉండేటట్టు చూస్తాం. కనుక మన దేశాన్ని ప్రపంచాన్ని నిర్మించేటప్పుడు భగవంతుడు అనుకున్నాడు ఎలాంటి దేశాన్ని నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు నేను వస్తే స్టే చేయడానికి నివసించడానికి ఏ భూమి ఉండాలి, పవిత్రమైన భూమి ఉండాలి. కనుక అలాంటి పవిత్ర భూమి, పూజా గది లాంటి భూమి ఏమంటే భారతదేశమే అని చెప్పి భగవంతుడు సృష్టించాడు. అందుకే భగవంతుడు అనేక సార్లు ఈ భూభాగానికి వచ్చాడు. భగవంతుని యొక్క ఆత్మ ఎక్కడ తిరుగుతుంది అంటే మన యొక్క వేదాలలో చెప్పబడింది, దేవతాత్మ హిమాలయ, హిమాలయాల మధ్యలో దేవుని యొక్క ఆత్మ సంచరిస్తుంది అని చెప్పి మనం చెప్తాము. అంత గొప్ప భూభాగం. ఇంతకుముందే చెప్పాను, అనేక ధాన్యాలు పండుతాయి. మన పక్కనే ఉన్నటువంటి పూరి జగన్నాథ మందిరం ఉంది. శ్రీకృష్ణుడు కొలువుదీరి ఉన్నాడు తన అన్నతో, చెల్లెలతో, బలరామకృష్ణునితో, సుభద్రతో. ప్రతిరోజు పూరి జగన్నాథ మందిరంలో 5 సార్లు నైవేద్యం పెడతారు. ఏం నైవేద్యం పెడతారు అంటే అన్నము వండి నైవేద్యం పెడతారు. అలా సంవత్సరంలో ఎన్నిసార్లు? 365 రోజులు. 365 రోజులు ఇంటూ 5 అంటే సుమారుగా 1800-1900 సార్లు ఆ దేవాలయంలో నైవేద్యం పెడతారు. ఒకసారి వండినటువంటి బియ్యము మరొకసారి వండకుండా అన్ని వెరైటీల బియ్యాన్ని అక్కడ నైవేద్యం పెడతారంటే భారతదేశంలో ఎన్ని రకాల బియ్యం పండుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దేశం యొక్క గొప్పతనం చెప్పారు. కాశీలో జన్మించినటువంటి పండిత మదన మోహన మాలవ్య బ్రహ్మాండమైనటువంటి కాశీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఆయన బిహెచ్యు అంటారు, బెనారస్ హిందూ యూనివర్సిటీ అని. ఆయన మరణించేటప్పుడు ఒక మాట చెప్పాడట, నేను మరణిస్తున్నాను, నేను మరణించిన తర్వాత నా అంత్యక్రియలు ఎక్కడ జరగాలి అంటే కాశీ బయట జరగాలి అని చెప్పాడట. ఎందుకయ్యా? ఎవరైనా కాశీలో మరణించాలని కోరుకుంటారు. కాశీలో మరణించకపోతే కనీసం మా అస్థికలు తీసుకొని వెళ్ళి కాశీలో గంగానదిలో కలపమంటారు. నువ్వు కాశీలో పుట్టావు, కాశీలో పెరిగావు, కాశీ బయట ఎందుకు అస్థికలు నువ్వు అంత్యక్రియలు కోరుకుంటున్నావు? అప్పుడు మదన మోహన మాలవ్య ఏం చెప్పారటంటే, నేను కాశీలో మరణిస్తే నాకు మోక్షము లభిస్తుంది, స్వర్గ ప్రాప్తి లభిస్తుంది, మళ్ళీ పునర్జన్మ ఉండదు. కానీ నేను భారతదేశంలో మళ్ళీ జన్మించాలని కోరుకుంటున్నాను, కనుక నన్ను కాశీ బయట అంత్యక్రియలు చేయండి, నాకు మోక్షము రాకుండా భారతదేశం యొక్క జన్మ వస్తుంది అని చెప్పారట. ఇంతటి గొప్ప దేశం మన భారతదేశం. ఇలాంటి దేశంలో మనం జన్మించాము. ఈ దేశంలో జన్మించాలని చెప్పి ప్రపంచంలో అనేక మంది కోరుకున్నారు, వాళ్ళందరికీ లభించలేదు. కేవలం మనకు మాత్రమే మానవులుగా భారత భూమి మీద జన్మించేటువంటి అదృష్టం లభించింది. కనుక ఈ భారత భూమిని ప్రేమించాలి, ఈ భారత భూమిని గౌరవించాలి, మన దేశాన్ని సేవించాలి. దేశమే నేను, నేనే దేశము, దేశము నేను వేరు వేరు కాదు. దేశానికి కష్టం వస్తే నాకు కష్టం, దేశానికి నష్టం వస్తే నాకు నష్టం, దేశానికి సుఖం వస్తే నాకు సుఖం. దేశం కొరకే నేను జీవిస్తాను. నాకన్నా, నా కుటుంబం కన్నా, నా కులం కన్నా, నా ఊరు కన్నా నా దేశమే మిన్నా అనేటువంటి భావన నిర్మాణం కావాలి. కనుక ఆర్ఎస్ఎస్ శాఖలో మొట్టమొదటి విషయాన్ని ఈ విషయం నేర్పిస్తాం. రెండవది ధర్మాన్ని ఆచరించు అని చెప్తాం. మన ధర్మము సనాతన ధర్మము, దీనినే హిందూ ధర్మం అని కూడా చెప్పారు. ఈ సనాతన ధర్మము ప్రపంచంలో దీనితో పోల్చగలిగే ధర్మమే లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ఏ జాతిలో కూడా ధర్మము అనే పదం లేదు, మతము ఉన్నది. మతము అంటే రిలీజియన్. ధర్మము అనే పదము ప్రపంచంలో ఎక్కడ లేదు, కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నది.
ప్రపంచంలో ఏ దేశాల్లో ఏ మతాన్ని చూసినా ఎప్పుడు పుట్టిందంటే మనం చెప్పగలుగుతాం. అమెరికా ఎప్పుడు పుట్టింది? 400 ఏళ్ళైంది. ఇస్లాం మతం ఎప్పుడు పుట్టింది? 1400 సంవత్సరాలైంది. క్రైస్తవం ఎప్పుడు పుట్టింది? 2026 సంవత్సరాలైంది. హిందూ ధర్మము ఎప్పుడు పుట్టింది? హిందూ ధర్మము ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పలేరు. ఈ హిందూ ధర్మం ఎప్పుడు ప్రారంభించబడిందంటే, సృష్టి ప్రారంభించబడిన రోజు, ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా మానవుడు అడుగుపెట్టినటువంటి రోజునే మన హిందూ ధర్మం ప్రారంభించబడింది. ఇది ఆది అంతములు లేనటువంటి ధర్మము, ఆది అంతములు లేనటువంటి చరిత్ర మన హిందూ ధర్మం. మానవుడు పలికినటువంటి మొట్టమొదటి పదము వేదము. వేద ఇస్ ద ఫస్ట్ వర్డ్ స్పోకెన్ బై మెన్ అని చెప్పి జర్మనీ శాస్త్రవేత్తలు చెప్పారు, భారతీయులు కాదు. సృష్టిలో వినిపించినటువంటి మొట్టమొదటి శబ్దము అకారము, ఉకారము, మకారంతో కూడుకున్నటువంటి ఓంకార శబ్దము. ఆ ఓంకార శబ్దము సృష్టించింది ఈ భారత భూమి. ఈ భారత భూమి యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ భూమి మీద భగవంతుడు నడిచాడు. ఈ మొత్తము భూమిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా భగవంతుడు వచ్చాడు. ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళండి, భగవంతుని చూశారా? భగవంతుడు వచ్చాడా? రాలేదు. ఒక మతాన్ని అడిగామనుకోండి, భగవంతుడు వచ్చాడా? రాలేదు. భగవంతుని యొక్క కుమారుడు వచ్చాడని చెప్తారు. ఇంకో మతాన్ని అడిగామనుకోండి, భగవంతుడు వచ్చాడా? లేదు లేదు, భగవంతుడు రాలేదు, భగవంతుని యొక్క దూత వచ్చాడని చెప్తారు. భగవంతుని చూసారా? చూడనే లేదు, ప్రపంచంలో చెప్తారు. కానీ భారతదేశంలో స్వయాన భగవంతుడు 10 అవతారాలు ఎత్తి ఇక్కడ ఈ భూమి మీద నడిచాడు. నేను మొన్న ఈ మధ్యలో కందకుర్తి గ్రామానికి వెళ్ళాను. దానికన్నా ముందు నాసిక్ వెళ్ళాను. ఆ గ్రామాలకు వెళ్తే చెప్పారు, రామచంద్ర భగవానుడు ఇక్కడికి వచ్చాడని చెప్పారు. అలా భారతదేశంలో 5200 గ్రామాలు ఉన్నాయి. రాముడు మా దగ్గరికి వచ్చాడని చెప్పేటువంటి వాళ్ళు. ఈ దేశం మొత్తం మీద కూడా రాముడు వచ్చాడు. దేవుణ్ణి చూశారా? స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసను తన గురువుని అడిగారు. రామకృష్ణ పరమహంస చెప్పారు, నిన్ను ఎలా అయితే చూస్తున్నానో ఆ దేవుణ్ణి నేను అలా చూశానని చెప్పాడు. అరుణాచలంలో రమణ మహర్షి చెప్పాడు, భగవంతుని నేను సాక్షాత్కరింపజేసుకున్నాను, భగవంతుని నా కళ్ళతో వీక్షించాలని చెప్పాను. భగవంతుడు ఎక్కడ పుట్టాడు? ఇక్కడ పుట్టాడు. కొన్ని మతాలు చెప్తాయి, మీ దేవుడు ఎక్కడున్నాడు? మా దేవుడు 50 దేశాల్లో ఉన్నటువంటి ఒక మతం ఏం చెప్తుందంటే, మా 50 దేశాల్లో లేడు, అక్కడెక్కడో జెరూసలంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలి, ఆ జెరూసలం మాదా మీద అని కొట్లాడుకుంటున్నాం అని చెప్పారు. ఇంకొక మతాన్ని అడిగామనుకోండి, మీ దేవుడు ఎక్కడున్నాడు? అప్పుడు ఏం చెప్తారంటే, మా మతం దేవుడా దక్షిణం వైపు లేడు, ఉత్తరం వైపు లేడు, పశ్చిమం వైపు లేడు, తూర్పున మాత్రమే మక్కా ఉంది, అటువైపే తిరిగి నమస్కరిస్తా అంటాడు. కానీ ఒక హిందువుని అడిగామనుకోండి, హిందూ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో, గుట్టలో, గుడిలో, నీలో, నాలో, సమస్తములో దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని మనం నమ్మము. ప్రతి స్థలంలో దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి చూడడానికి ఎక్కడో వెళ్ళక్కర్లేదు. డబ్బు ఉంటే తిరుపతికి వెళ్తాం, లేదంటే పక్కన ఉన్నటువంటి ఐనమూరుకి వెళ్తాం, కాదంటే వేములవాడకు వెళ్తాం, లేకపోతే ఇంకో దేవుని చూస్తాం, లేదంటే ఊళ్ళో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గరికి వెళ్తాం, కాదంటే మన ఇంట్లో ఉండే దేవుని పూజిస్తాం. దేవుడు సర్వాంతర్యామి, ఇక్కడ అక్కడ కాదు, సమస్తంలో ఉన్నాడు. హిరణ్యకశపుడు అడిగాడట తన కుమారుడు ప్రహ్లాదుని, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడా? ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. అనుమానం నాకని చెప్పన్నాడు హిరణ్యకశుడు. ప్రహ్లాదుడు చెప్పాడు, ఇందుగలడు అందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే కలడు. ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. మరి అడిగారు, మరి దేవుడు ఉన్నాడంటున్నావు, ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. ఆ స్తంభాన్ని కొడితే దాంట్లో నుంచి లక్ష్మీ నరసింహస్వామి వచ్చాడు. కనుక ప్రతి చోట మనం దేవుని చూస్తాం. కొద్దిమంది దేవుని ఎక్కడ పూజిస్తారా అంటే, సమాధుల మధ్యలోకి వెళ్ళి శవాలను పూజిస్తారు. కొద్దిమంది వెళ్ళి సమాధుల మీద చెద్దర్లు కప్పి, దర్గాల మీద చెద్దర్లు కప్పి అక్కడే దేవుడు ఉన్నాడంటాడు. కానీ దేవుడు
ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి దేవాలయంలో ఉన్నాడు, అక్కడి నుంచి మనకు సాక్షాత్కరిస్తున్నాడు అని నమ్మేటువంటి ధర్మము మన హిందూ ధర్మం. అందుకే దేవుడు ఉన్నాడని నమ్ముతాం కనుకనే నైవేద్యాన్ని పెడతాం, మనం దేవుని పూజిస్తాం. ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచంలోని ఏ దేశంలో ఏ సమాజంలో కూడా మానవులందరూ సమానమని చెప్పలేదు. కేవలం హిందూ ధర్మం మాత్రమే మానవులందరూ సమానం. అందరినీ గొప్ప వాళ్ళుగా చేయాలి, అందరినీ నా మతంలోకి తీసుకురావాలని చెప్పలేదు. అందరినీ గొప్ప వాళ్ళని చేయాలి. కృణువంతో విశ్వమార్యం, ప్రపంచం మొత్తాన్ని ఆర్యమయం చేద్దాము. ఆర్యులంటే శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు. నా మతంలోకి రా అని చెప్పలేదు. మానవులందరూ సమానమన్నాం కనుక అందరికీ అన్ని సౌకర్యాలు లభించాలి. సర్వే జనా సుఖినో సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్. ఈ భూమి మీద ఏ ఒక్కడు కూడా దుఃఖితమై ఉండకూడదు, అందరూ కూడా నా సోదరులే, అందరూ నాకు సమానమని చెప్పాం. కానీ పాశ్చాత్య దేశాలు, మిగిలిన మతాలు మనుషుల మధ్య విభజన తీసుకొచ్చాయి. పురుషులు గొప్పవాళ్ళు, స్త్రీలు తక్కువ వాళ్ళు. స్త్రీ ఎందుకు జన్మించింది అంటే కేవలం మగవాడి అవసరాన్ని తీర్చడానికే, ఒక ఆట బొమ్మగా మాత్రమే, ఒక భౌతిక వస్తువుగా మాత్రమే ఆ దేశాలు, ఆ మతాలు పాటించాయి. అందుకే నిన్న మొన్నటి వరకు ఆ దేశాల్లో స్త్రీలకు సమాన హక్కు కూడా ఇవ్వలేదు, ఓటు హక్కు కూడా ఇవ్వలేదు. కానీ భారతదేశంలో స్త్రీని మనం జగజ్జనని అని పూజించాం, పురుషుని కన్నా ప్రముఖ స్థానం ఇచ్చాం. ఏ అవసరమైన డబ్బు కావాలంటే లక్ష్మీదేవి, చదువు కావాలంటే సరస్వతి మాత, శక్తి కావాలంటే దుర్గామాత, ఇలా ఆది శక్తిని మనం పూజించాం. మనం స్త్రీనే మొట్టమొదటగా మాట్లాడాం. పార్వతి పరమేశ్వరుడు అన్నాం, పరమేశ్వరుడు పార్వతి అనలేదు. సీత రాముడు అన్నాం, రాముడు సీత అనలేదు. రాధాకృష్ణుడు అన్నాం, ఆలు మగలు అన్నాం, భార్యాభర్తలు అన్నాం. స్త్రీకి మొట్టమొదటి స్థానం ఇచ్చినటువంటి ఏకైక జాతి, ఏకైక ధర్మము మన హిందూ ధర్మము. ప్రపంచంలోని మిగతా మతాలన్నీ కూడా తల్లిని తప్ప ప్రతి వాళ్ళలో కాముక దృష్టితో చూసేటువంటి వాళ్ళు మిగతా మతాలు. భారతదేశంలో భార్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తల్లులే అని చెప్పి మనం చెప్పాం. రామాయణంలో మనకు కనిపిస్తుంది, సీతమ్మను ఎత్తుకొని పోయాడు రావణాసురుడు. పోతున్నప్పుడు సీతమ్మ తన నగలు తీసి ఋష్యముఖ పర్వతం మీద పడేసింది. అక్కడనేటువంటి వానరులు వచ్చి తీసుకున్నాయి. ఆ తర్వాత వెతుకుతూ రాముడు లక్ష్మణుడు వచ్చాడు. అయ్యో, ఇలా ఎవరో ఒక రాక్షసుడు ఒక స్త్రీని ఎత్తుకోబోతున్నాడు, ఆమె నగలు కింద పడేశాడు, ఆ నగలు మీ సీతమ్మ చూడండి అని అది విప్పి చూపించి సీతమ్మ యొక్క కంఠాభరణాన్ని తీసుకొచ్చి రామునికి చూపించారు. అవి చూడగానే రాముని కళ్ళలో నీళ్లు తిరిగాయి, గుర్తుపట్టలేకపోయాడు. వెంటనే లక్ష్మణుని చెప్పాడు, లక్ష్మణ, నాకు సీతమ్మ గుర్తుకొచ్చి గద్గదమైపోయి ఉన్నాను, నేను గుర్తుపట్టలేను, నువ్వు చూడు నాయన. అప్పుడు వెంటనే సీతమ్మ యొక్క కంఠాభరణాన్ని తీసుకొచ్చి లక్ష్మణుని చూపించారు. ఇది సీతమ్మ నగరా? నాకు తెలియదు. చెవిదిద్దులు తీసుకొచ్చి చూపించారు, ఇవి సీతమ్మవా? నాకు తెలియదు. ముక్కెర తీసుకొచ్చి చూపించారు, ఇవి సీతమ్మయా? నాకు తెలియదు. వడ్డానం తీసుకొచ్చి చూపించారు, ఇది సీతమ్మదా? నాకు తెలియదు. కాలికి ఉండేటువంటి పట్టా గొలుసులు తీసుకొచ్చారు, ఇవి సీతమ్మయా? అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అంతకన్నా ముందు, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే. ఆ కేయూరాలు కుండలు ఏమిటో నాకు తెలియదు, కానీ కాలకుండే పట్టా గొలుసులు తెలుసు. ఎందుకంటే వదిన తల్లితో సమానము. ఏ రోజు తల ఎత్తి నేను వదినను చూడలేదు, ప్రతిరోజు కాళ్లకు నమస్కారం పెట్టేవాడిని గనక కాళ్ళ పట్టాలు చూశానని చెప్పి లక్ష్మణుడు చెప్పాడు. అలాంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి, అలాంటి సంస్కృతి మన హిందూ సంస్కృతి. కనుక ఈ ధర్మాన్ని రక్షించాలి. ఈ ధర్మాన్ని దెబ్బతీయడం ఎవరికి సాధ్యం కాదు. ప్రపంచంలో 1000 సంవత్సరాలు మన దేశం మీద దాడి జరిగిన, దండయాత్ర జరిగిన, ఆక్రమణ జరిగిన, లిబర్టీ వరకు లేచి నిలబడ్డాము. ఈ భూమిని, ఈ జాతిని, ఈ ధర్మాన్ని, ఈ సమాజాన్ని అంతము చేయగలిగే శక్తి ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, అంత గొప్ప ధర్మం మనది. అయినప్పటికీ ఈ ధర్మం మీద అనేక దాడులు జరుగుతున్నాయి. ఈ సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ ధర్మం మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. మతం మార్పిళ్లు చేస్తున్నారు. హిందూ స్త్రీలను దెబ్బతీస్తున్నారు. గుళ్ళు గోపురాల మీద దాడి చేస్తున్నారు.
మన బిందువుల మీద దాడి చేస్తున్నారు. కనుక ఇలాంటి సమయంలో హిందూ ధర్మాన్ని రక్షించాలంటే ఎవరి వల్ల అవుతుంది? ప్రభుత్వం చేయాలా? ఆర్ఎస్ఎస్ చేయాలా? హిందూ సంస్థలు చేయాలా? హిందూ ధర్మాన్ని రక్షించగలిగేటువంటి ఏకైక శక్తి ఎవరి దగ్గర ఉందంటే మన యొక్క కుటుంబ వ్యవస్థలో మాత్రమే ఉన్నది. మన భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు. కుటుంబం అంటే 4 గోడలు, 4 మనుషులు కాదు. కుటుంబం అంటే పవిత్ర దేవాలయం. కుటుంబం అంటే సంస్కారాలను అందించేటువంటి ఒక గొప్ప పాఠశాల. కుటుంబం అంటే ప్రేమ. కుటుంబం అంటే ఆత్మీయత. కుటుంబం అంటే ఒకరు త్యాగము, ఒకరి కోసం ఒకరు చేసుకునేటువంటి సేవ, ఇద్దరి మధ్యలో సమన్వయము, శరీరాలు వేరు, ఆత్మ ఒకటే. అంత గొప్ప తత్వం మన కుటుంబ వ్యవస్థలో ఉన్నది. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు. మన భారతీయ కుటుంబంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. 3 తరాలు ఉండేటువంటివి. తాత, నానమ్మ, అమ్మ, నాన్న, పిల్లలు. ఏ ఇంట్లో అయితే తాత, నానమ్మ ఉన్నారో ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నలకి వృద్ధాశ్రమానికి పోవాల్సినటువంటి అవసరం పడదు. చాలా ఇళ్లలో తాత నానమ్మ లేకుండా చేశారు. పిల్లలకి సంస్కారాలు తగ్గిపోయాయి. తాత నానమ్మలు ఉన్నటువంటి ఇంట్లో ఉండేటువంటి పిల్లల పరిస్థితి వేరు. ఒక ఉమ్మడి కుటుంబము ఎంత సంఖ్య ఉండేది? 10 మంది, 12 మంది, 15 మంది. కానీ ప్రభుత్వాలు కొద్ది మంది మన మనసులోకి ఎక్కిచ్చారు. ప్రారంభంలో 3 వద్దు, 2 చాలు విన్నాం. 2 వద్దు, 1 ముద్దు విన్నాం. 1 కూడా వద్దు మాకు. కొత్తగా ప్రారంభమైంది ఈ మధ్యలో. భార్యాభర్తలు 2 సంపాదిస్తాం కనుక పిల్లలు వద్దు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, డింక్ ఫ్యామిలీ ప్రారంభమైంది. ఇది భారతీయ వ్యవస్థ కాదు. హిందూ ధర్మంలో చెప్పబడింది కనీసం 4 పిల్లలు. ఎందుకయ్యా అంటే కనీసం మనం పోతే మోయడానికైనా 4 కావాలి. కానీ వాళ్ళ చాలా చోట్ల 1, 2కి ఆగిపోతున్నారు. 2 పిల్లలకే కనుక ఆపే పరిస్థితి ఉంటే 5వ సంతానం అనేటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు దొరకకపోయేవాడు. 2 సంతానానికి కనుక ఆపినట్లయితే 4వ సంతానం అనేటువంటి నరేంద్ర మోడీ గారు మనకు దొరకకపోయేవారు. 1 సంతానానికి 2 సంతానానికి ఆపినట్లయితే దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి 8వ సంతానం అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు లభించేవాడు కాదు. కనుక తల్లులారా మీరు ఆలోచించండి. కొద్ది మందికి భగవంతుడు ఇవ్వలేదు, అది వేరే విషయం. కానీ ఇచ్చినటువంటి వాళ్ళు వద్దనకూడదు. చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తారు, మంగళహారతి పడతారు. రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి రావమ్మ పిలుస్తారు. మహాలక్ష్మి అమ్మవారు కరుణించి మీ ఇంటికి వస్తుంది, రానివ్వండి, వద్దు అనొద్దు. లక్ష్మి అమ్మవారు ఎన్ని రకాలుగా వస్తారు? 8 రకాలుగా వస్తారు. విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, సాహసలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంపద లక్ష్మి. చిట్ట చివరి లక్ష్మి ఎవరంటే సంతాన లక్ష్మి. మీకు ఎంత ఆస్తి ఉన్నది, ఎంత హోదా ఉన్నది, ఎంత సంపద ఉన్నది కాదు, మీ మాట విని సంస్కారము కలిగినటువంటి సంతానము మీకెంతమంది ఉన్నారు, అదే మీ యొక్క ధనము, అదే యొక్క మీ ఐశ్వర్యము. గర్వంగా చెప్పుకోగలుగుతారు, నా కుమారుడు, నా పిల్లలు. ఈరోజు చాలా మంది భారతీయ పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అనేక మంది మగవాళ్ళు, యువకులు మత్తు పదార్థాలకు వెళ్ళిపోతున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే 35 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వివాహం చేసుకోవట్లేదు. 35 ఏళ్లకు వివాహం చేసుకుంటే ఆయనకు పిల్లలై వాళ్ళకు వివాహం చేయడానికి 65 సంవత్సరాలు వస్తుంది. పీఠల మీదకి వెళ్ళి లేవడం కూడా కష్టం, స్టూల్ పెట్టుకొని కూర్చుంటాడు అక్కడ ఆయన. 20-22 ఏళ్లకు వివాహము భారతీయ వ్యవస్థ. 4 పిల్లలు ఏం చేయాలి? చాలా మంది సాధు సంతులు చెప్తున్నారు, 2 మీరు పోషించండి, 2 దేశం కోసం ఇవ్వండి. ఒక సమర్థ రామదాసు, ఒక శంకరాచార్య, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒక డాక్టర్ ఎడ్గార్ లాంటి వాళ్ళు తయారవుతారు. ఒక 2 పుత్రులు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా మీ యొక్క కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడుతారు. అలాగే రెండవది, ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు. ఇవాళ ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక కవి చెప్పాడు, నేను చెప్పడానికి బాధపడుతున్నాను. ఇవాళ హిందూ ఆడపిల్లల యొక్క స్థితి ఎలా ఉంది అంటే, నుదుట బొట్టు జారిపోతున్నది, కనిపించట్లేదు. కళ్ళకి కాటుక కారిపోతున్నది, లేకుండా పోతున్నది. చేతులకి గాజులు లేవు. జడకున్నటువంటి
రబ్బర్ ఊడిపోయి జడ విరుచుకపడుతుంది. ఒంటి మీద ఉండవలసినటువంటి చున్నీ లేకుండా పోతుంది. ఇవన్నీ చివరి అయ్యేసరికి ఏమవుతుందంటే మన ఆడపిల్ల మన మాట వినకుండా ఇంట్లోకి వెళ్ళిపోతున్నది. బాగా ఆలోచించండి. ఇవాళ మన ఆడపిల్లల మీద ఒక మతము కన్ను వేసింది. ఆ మత జనాభాన్ని పెంచుకోవడం కొరకు హిందూ ఆడపిల్లల ద్వారా మా సంతానాన్ని పెంచుకోవాలని లవ్ జిహాద్ పేరుతో ఒక మతము ఈ దేశంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తున్నది. భారతదేశంలో అధికారికంగా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 25 లక్షల మంది ఆడపిల్లలు కనిపించట్లేదు. ఎక్కడికి పోయారు? వీళ్ళ అడ్రస్ కూడా లేదు. ఇవాళ ఆ మతం ఏం చేస్తుంది? మన ఆడపిల్లల దగ్గరికి వస్తున్నది. మన ఆడపిల్లలు చదివేటువంటి హై స్కూల్ సెంటర్ల దగ్గరికి వస్తున్నది. గర్ల్స్ కాలేజ్ దగ్గరికి వస్తున్నారు. హాస్టళ్ల దగ్గరికి వస్తున్నారు. ఐస్ క్రీమ్ పార్లర్ల దగ్గరికి వస్తున్నారు. జిమ్ దగ్గరికి వస్తున్నారు. బ్యూటీ పార్లర్ల ముందు నిలబడుతున్నారు. మన ఇంట్లోకి చొరబడి మన శుభకార్యంలో మెహందీ చేస్తామంటున్నారు. లేకపోతే ఇంకా మీరు చీర కట్టడానికి కూడా వాళ్ళనే పిలిపించుకుంటున్నారు. దురదృష్టం, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మీ ఆడపిల్లలతో ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో స్నేహితాన్ని ప్రకటించి చాటింగ్ మొదలుపెట్టి ప్రేమ అని చెప్పి ఆ ప్రేమతో బయటికి తీసుకొని వెళ్ళి వివాహం చేసుకొని వాళ్ళతో నలుగురిని కని ఆ తర్వాత తీసుకువెళ్ళి ఎక్కడో అరబ్బు దేశాలకు అమ్ముతున్నారు. మాట వింటేనా సరే, వినకపోతే చంపి సూట్ కేసులలో ఫ్రిజులలో పెడుతున్నారు. ఇది మనం చూసినటువంటి సంఘటన. ఎక్కడో మామూలు గ్రామాల్లో కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టాటా ఇండస్ట్రీలో కూడా, టీసీఎస్ కంపెనీలో కూడా చూసాము హిందూ మహిళలను ఏ రకంగా అరెస్ట్ చేస్తున్నారు. కనుక మనం నిర్ణయం చేసుకోవాలి. మా ఇంట్లో ఉన్న ఆడపిల్లల కడుపులో, హిందూ ఆడపిల్లల కడుపులో హిందువే జన్మించాలి, ముస్లిం జన్మించడానికి వీల్లేదు. ఈ నిర్ణయం ప్రతి కుటుంబంలో జరగాలి. ప్రతి హిందూ తీసుకోవాలి. ప్రేమకు మనం అడ్డం కాదు. ప్రేమ పేరుతో మతము, మతం పేరుతో సామ్రాజ్యాన్ని విస్తరించేటువంటి శక్తులకి మనం వ్యతిరేకం. కనుక ఈ లవ్ జిహాద్ను మనం ఆపాలి అన్నట్లయితే ప్రతి తల్లిది తండ్రిది బాధ్యత ఉన్నది. ప్రతి అన్నది బాధ్యత ఉన్నది. ఆ నగరంలో, ఆ బస్తీలో, ఆ గ్రామంలో ఉన్నటువంటి 25-30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి యువకుడు ఆలోచించాలి. మన హిందూ ఆడపిల్ల ఎవరితో తిరుగుతున్నది, ఎవరి దగ్గరికి పోతున్నది, ఎవరితో స్నేహితం చేస్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నది, ఎక్కడికి పోతుంది గమనించి దీన్ని ఆపేయాలి. ఒక ముస్లిం ఆడపిల్ల గనక ఒక హిందూతో మాట్లాడినంత మాత్రాన్ని 10 మంది ముస్లిం యువకులు వచ్చి ఆపుతారు. ఆ మాత్రం మనం ఆపలేమా? ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద ఉన్నది. మనందరికీ తెలుసు, మహాభారతంలో చివరిలో కౌరవులు 100 మంది చనిపోయారు. కౌరవుల తల్లి గాంధారికి దుఃఖం వస్తుంది. కడుపు కొట్టుకొని శ్రీకృష్ణుని దగ్గరికి పోతుంది. శ్రీకృష్ణుని అడుగుతుంది, ఏమయ్యా కృష్ణ, నేను ఏమన్యాయం చేశాను? నా 100 మంది పిల్లల్ని చంపేశావు, గర్భ శోకాన్ని మిగిల్చావు. ఏమిటి దీనికి? ఏ జన్మలో పాపం చేశాను? అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే, గాంధారీదేవి మహాపతివ్రత. ఆమె కళ్ళకి గంతలు కట్టుకునేది. ఎందుకంటే ఆమె భర్త ధృతరాష్ట్రుడు అంధుడు, గుడ్డివాడు. భర్తే చూడలేనప్పుడు నేనెందుకు చూడాలి అని కళ్ళు ఉన్నప్పటికీ కూడా కళ్ళకు గంతలు కట్టుకుని జీవించినటువంటి మహాపతివ్రత. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే, భర్త పద్ధతిని నువ్వు ఆచరించావు కళ్ళకు గంతలు కట్టుకొని, కానీ నీ పిల్లలు తప్పు చేస్తుంటే కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగానే వ్యవహరించావు. వాళ్ళ తప్పును నువ్వు సవరించలేదు కనుక 100 మంది పిల్లలున్నా ఏ ఒక్కడు నీకు పనికి రాకుండా పోయాడని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. కనుక పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎలా వాళ్ళు ఉన్నారు, ఏ సంస్కారాన్ని ఇస్తున్నాము, ఏ ధర్మంలో మనం పుట్టాము, ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామా, ఈ విషయాన్ని తప్పనిసరిగా ఆలోచించాలి. మన ధర్మాన్ని కాపాడాలి అంటే మన కుటుంబ వ్యవస్థని మనం కాపాడాలి. మన సమాజాన్ని ప్రేమించాలి, సమాజాన్ని సేవించాలి. సమాజం లేకపోతే మనం జీవించలేము. కానీ మన సమాజాన్ని కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, ఉత్తర భారతము, దక్షిణ భారతం పేరుతో, రకరకాల పేరుతో చీలికలు తీసుకొచ్చే పని చేస్తున్నారు. కానీ యావత్ భారతదేశం ఒకటే.